మంది అపార్ట్మెంట్ పోయిన బజార్ శాంక్షన్ అయింది. ఓకే, అమౌంట్ ఇచ్చేయండి. తర్వాత ఏదన్నా ఉంటే తర్వాత ఈకేవైసీ ఆ క్యాష్ ఏం చేయాలి, ఒకసారి ఏం చేయాలి క్యాష్ అవన్నీ ఇప్పుడు సాయంత్రం ఎప్పుడన్నా వచ్చి తర్వాత ఎంటర్ చేసుకోండి. మీ ఎన్ని ఉన్నాయి పెన్షన్లు ఇచ్చేయండి. వచ్చాం కాబట్టి 23 ఇచ్చి తర్వాత సాయంత్రం ఇక్కడే ఉంటారు మామగారు, ఆడికి వెళ్ళరు. వాళ్ళ రేపు మీరు తర్వాత వచ్చి ఎంటర్ చేసుకోండి. ఇప్పుడు రావట్లేదు, ఇది ఓపెన్ అవ్వట్లేదా? మరి ఎంటర్ చేయాలి, టైం పడుతుంది. అది తెలుసు నేను అడగాల. దాని పాపం కూడా ఈ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఉండొచ్చు. మీరు మామూలుగా అయితే ఇబ్బంది, కానీ పార్టీగా అయితే ఇబ్బంది. చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు, వినండి. వాళ్ళు చెప్తారు ఉంటారు అప్పారావు చెత్తిపోతాయి. విద్యుడిగమ్మా ఆయన ఇటు వస్తాడులే అట్రా నా ఊరు. డబ్బులు పట్టుకోమ్మా, డబ్బులు పట్టుకో తాగేసుకున్నామ్మా. మీరుండేది ఎక్కడండి? ఇంట్లోనా? బాగుంది. పక్కన పక్కిల్లా నువ్వమ్మా. కాపులు దాటే అటు చూడండి. పదమూడవ డివిజన్లో కొత్త పెన్షన్లు కొన్ని రావటం జరిగింది. మరి గతంలో తీసుకున్నటువంటి వ్యక్తులు పెద్దవాళ్ళు, వాళ్ళు చనిపోయిన వెంటనే ఎవరైతే మరి వారి తాలూకా ఉన్నారో వాళ్ళకి ఈరోజు 4,000 రూపాయలు రిలీజ్ అయినాయి. మరి వారికి ఇవ్వటం జరిగింది. ఊకోటి నాంచారమ్మ గారు, కోనేరు భారతి గారు, విమల కుమారి గారు, మరి వీళ్ళు గతంలో వారు భర్త తీసుకున్నటువంటి దాంట్లో వాళ్ళు చనిపోవడంతో స్పౌజ్ పెన్షన్స్ కింద ఈ పెన్షన్స్ ఈ నెలలోనే వీళ్ళకి రిలీజ్ అవ్వటం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైనా పెన్షన్ తీసుకునేటటువంటి వ్యక్తి చనిపోతే ఆ పెన్షన్ని వెంటనే తర్వాతి నెలలో వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకి ఇవ్వటానికి కూటమి ప్రభుత్వం ఒక జీవో రిలీజ్ చేసింది. గత ప్రభుత్వంలో 1924 మరి ఆ 5 సంవత్సరాల కాలంలో పెన్షన్ తీసుకునేటటువంటి వ్యక్తి కనుక చనిపోతే ఆ పెన్షను మళ్ళీ వీళ్ళు అప్లై చేసుకుని